రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కల్వరి టీవీ చూస్తున్నటువంటి అందరికీ కూడా గ్రేషియస్ ప్యారడైజ్ మినిస్ట్రీస్ తరఫున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? క్షేమమే కదా? మరి ఎక్కడ చూసినా కూడా అందరూ కూడా ఎట్లా ఉన్నారంటే జ్వరాలతోటి బాధపడుతూ ఉన్నారు. భయంకరమైనటువంటివి జ్వరాలు, చికెన్ గునియా అని, డెంగ్యూ అని, వైరల్ ఫీవర్స్ అని, ఇంకా చెప్పనవసరం లేదనమాట. ఎక్కడ చూసినా కూడా ఇట్లాంటి బాధలతోటే ఉన్నారు. మరి మనము అయితే దేవుని యొక్క కృప పొందినటువంటి వారముగా ఉంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాము. దేవునిని మనము గణపరచాలి, దేవుని మనము మహింపరుస్తూ ఉండాలి. ఇక్కడ ఒక కీర్తనాకారుడు రాసినటువంటి మాట కనుక చూసుకుంటే, దావీదు రాసినటువంటి 34వ కీర్తన 6-7 వచనాల్లో కనుక చూసుకుంటుంటే, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. మరి ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా ఎన్నో బాధలు అనేసి, మరి సీజనల్గా వచ్చేటువంటి ఈ ప్రాబ్లమ్స్. అయితే మనం వీటన్నిటిలో కూడా తప్పించుకోవాలి అనుకుంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే, నీ దేవుణ్ణి నీవు రుచి చూసి తెలుసుకోవాలి. రుచి చూసి తెలుసుకోవడము అంటే, మనం ఇంట్లో వంటలు చేస్తూ ఉంటాము. వంటలు చేసినప్పుడు కాకరకాయ కూర చేసి పెట్టామనుకోండి, పిల్లలు తింటారా? తినరు. అమ్మో వద్దంటే వద్దంటారు. ఎందుకంటే అది చేదుగా ఉంటుంది కాబట్టి మేము తినమంటారు. అదే ఆలుగడ్డ లేకపోతే ఎగ్ కర్రీ చేసి పెట్టారనుకోండి, చాలా చక్కగా మంచిగా బాగుంది అనుకుంటూ తింటారు. అయితే మరి కాకరకాయలో చాలా మంచిది అయినా కూడా చేదు కాబట్టి ఎవరు కూడా ఇష్టపడరు. ఇక్కడ కనుక చూసుకుంటే మరి మనము దేవుని యొక్క ప్రేమని ఏ విధంగా రుచి చూడాలి, దేవుణ్ణి మనం ఏ విధంగా రుచి చూడాలి, రుచి చూసి తెలుసుకున్నది అనేసి అక్కడ కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. మరి రుచి చూసి తెలుసుకోవడం అంటే ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క రకమైన ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. స్తుతుల ద్వారా వారు దేవుని ఎరిగి ఘనపరచడం జరుగుతూ ఉంటుంది. ఇంకా కొంతమంది ప్రార్థన ద్వారా రుచి చూచి ఆయనకి మరి చక్కగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారు, ఆయనని గూర్చి ఎంతో ఉన్నతంగా పాటలు పాడేటువంటి వారు, ప్రార్థన చేసేటువంటి వారు, వాక్యాన్ని చదివేటువంటి వారు, వాక్యాన్ని వినేటువంటి వారు, ఇట్లాగా రకరకాలైనటువంటి తలాంతులు దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దేవుని రుచి చూచి దాంట్లోనే వారు చక్కగా అభివృద్ధి పొందుతూ వస్తూ ఉంటారు. ఎంతగానో దేవుడు వారిని దీవిస్తూ ఉంటాడు. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు అనమాట. ఆయన పేరు కనుక చూసుకుంటే హేమాను. ఈ యొక్క హేమాను గురించి మనం చెప్పాలి అనుకుంటే, ఈ హేమాను ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, వీళ్ళంతా ఎవరు అంటే దావీదు దగ్గర ఉన్నటువంటి వారు వీళ్ళంతా కూడా. ఆసాపు కానీ, హేమాను కానీ, యెదూతు అనేటువంటి ఈయన కానీ, వీళ్ళంతా కూడా దేవుని దగ్గర ఉండి అంటే దావీదు దగ్గర ఉండి దేవుని మహిమపరుస్తూ ఉండేటువంటి వారు అన్నమాట. ఎంతగా మహిమపరిచేటువంటి వారో మనము చెప్పలేము. దాంట్లో ముఖ్యంగా హేమాను గురించి కనుక చూసుకుంటే, హేమానుకి ఎంతమంది పిల్లలు ఉన్నారంటే 14 మంది కుమారులు, 3 కుమార్తెలే ఉన్నారు. వీళ్ళందరి గురించి 1వ దినవృత్తాంతాలు 25వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. 1వ దినవృత్తాంతాలు 25వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. ఈ యొక్క హేమాను తన యొక్క కుటుంబంతో సహితం అన్నమాట చక్కగా పాటలు పాడేటువంటి వాడు, దేవుణ్ణి స్తుతించేటువంటి వాడు. రుచి చూచాడు ఎక్కడనమాట, పాటలు పాడడంలో ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో, దేవుని ఆరాధించడంలో వారు రుచి చూచి ఉన్నారు. అంటే ఇక్కడ ఈ 14 మందో లేకపోతే 17 మందో కాదు, వాళ్ళ యొక్క రక్త సంబంధికులు, వారి యొక్క బంధువులు, దూరపు చుట్టాలు అందరినీ కూడా వారు దేవుని వైపుకి నడిపించినటువంటి వారు. ఈ యొక్క ఆసాపు, తర్వాత మరి యెదూతు అనేటువంటి ఆయన, హేమాను, వీళ్ళంతా కూడా వారి యొక్క బంధువులతో పాటు చక్కగా దేవుని యొక్క మందిరంలో నిలబడి వాళ్ళు ఏం చేసేవారు అనమాట, దేవుని స్తుతించేటువంటి వారు నిత్యము కూడా. అందుకనే మనం మొట్టమొదటిగా ఏం చేయాలన్నమాట, పాటలు పాడుచు దేవునిని మనము ఆరాధించాలి, దేవునిని మనము స్తుతించాలి. స్తుతి మన యొక్క స్థితిని మార్చివేస్తుంటుంది. ఇది మరి వీళ్ళకి తెలుసు కాబట్టే చక్కగా దేవుని స్తుతించడం
ప్రారంభించారు. ఆ స్తుతి కూడా ఎట్లా అనమాట, మరి మొదటి లైన్లో కనుక చూసుకుంటే వారి యొక్క కుమారులు, వారి యొక్క బిడ్డలను వాళ్ళు పెట్టడం జరిగింది. తర్వాత వెనక వీళ్ళు ఉండి పాటలు పాడుతూ ఉండేటువంటి వారు. ప్రతి వారి దగ్గర కూడా చక్కగా వాయిద్యాలు ఉండేటువంటివి, మరి సితారాలు ఉన్నటువంటివి, తంబురులు ఉన్నటువంటివి, అనేక రకాల వీణలు, రకరకాలైనటువంటి మరి ఆ యొక్క పరికరాలతోటి మరి చక్కగా దేవుని మహిమపరుస్తూ అవన్నీ కూడా చక్కగా ఊదుతూ ఎంతగానో దేవుని ఘనపరుస్తూ ఉండేటువంటి వారు, దేవుని మహిమపరుస్తూ ఉండేటువంటి వారు. ఎందుకు వీళ్ళు ఇంతగా దేవుణ్ణి ఆరాధించడం జరిగేది అంటే, వీరందరూ కూడా ఎక్కడ పనిచేస్తున్నారంటే దావీదు దగ్గర పనిచేయడం జరుగుతూ ఉంది. దావీదు దగ్గర పనిచేస్తున్నటువంటి వీరికి దావీదుని చూసి వారు నేర్చుకున్నటువంటిది ఏమిటి అని ఆలోచన చేస్తే, దావీదు ఎట్లాంటి వాడు, దావీదు ఎక్కడి నుండి వచ్చాడు, దావీదు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే అరణ్యంలో ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నటువంటి కుమారుడు, గొర్రెలు కాసుకుంటున్నటువంటి వాడు. తండ్రి అడిగినా కూడా ఇంకా నీకు ఎవరైనా పిల్లలు ఉన్నారా అని అడిగితే ఒకడు ఉన్నాడు, వాడు అడవిలో ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నాడు అని చెప్పినటువంటి తండ్రి. అంటే తండ్రి ప్రేమ కూడా అతనికి సరిగైనటువంటిది దొరకలేదు. అట్లాంటి ఇతను మరి అడవిలో గొర్రెలు కాసుకుంటున్నటువంటి అప్పుడు అతను చేసినటువంటి పని కనుక చూసుకుంటే, దావీదు నిత్యము కూడా ఏం చేసేవాడు అంట, దేవునికి పాటలు పాడుతూ ఉండేటువంటి వాడు, దేవునితో మాట్లాడేటువంటి వాడు, దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉండేవాడు. తనే చక్కగా పాటలన్నీ కూడా రాసుకొని మరి చక్కగా ట్యూన్ కట్టుకొని పాడుతూ ఉండేటువంటి వాడు. కొన్ని రోజులు పాడాడు, తర్వాత అనుకున్నాడు ఇట్లా కాదు, ఇంకా నేను ఏదైనా కొంచెం ఇన్స్ట్రుమెంట్ తయారు చేసుకోవాలి, పరికరం తయారు చేసుకోవాలని సొంతంగా మరి సితారా కూడా తయారు చేసుకుని చక్కగా పాటలు పాడడం మొదలుపెట్టాడు. అంటే దేవుణ్ణి అట్లా స్తుతించడం వలన అతని యొక్క స్థితి ఆ యొక్క గొర్రెల కాపరి ఆ స్థానం నుంచి అతను ఇజ్రాయేలీ ప్రజలందరినీ కూడా ఏలడానికి 40 సంవత్సరాలు పరిపాలన చేయడానికి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో అతన్ని ఉంచడం జరిగింది. మరి వాక్యం వింటున్నటువంటి ఒకసారి మీరు కూడా ఆలోచన చేసుకోండి. నేను ప్రార్థనకి వెళ్తున్నాను అని అనుకుంటే కాదు, మీతో పాటు మీ భార్యాభర్తలుగా ఇద్దరు ప్రార్థనకు వెళ్తే మంచిది. మరి మీతో పాటు మీ యొక్క కుటుంబం అంతా కూడా ప్రార్థనలో గడపాలి. చక్కగా ప్రతిరోజు కూడా కుటుంబ ప్రార్థన జరగాలి. ఇంట్లో కూర్చొని దేవుని స్తుతించండి, దేవునికి ఆరాధన చేయండి. దేవుని ఎంతగా మనం మహిమపరుస్తూ ఉంటే మనకి దేవుడు ఇచ్చినటువంటి గొంతు ఏదైతే ఉందో దానితోటి చక్కగా పాటలు పాడడం మొదలు పెట్టండి. ఎప్పుడైతే మనం పాటలు పాడడం మొదలు పెడతా ఉంటామో మరి దేవుడు ఆకాశం నుండి ఆలకించేటువంటి దేవుడు. నాడు మరి యొక్క హేమానుని దీవించినటువంటి దేవుడు, అదేవిధంగా ఒబేదేదోమును దీవించినటువంటి దేవుడు, ఆసాపుని దీవించినటువంటి దేవుడు, ఎదోతును దీవించినటువంటి దేవుడు, వీళ్ళందరికీ కూడా ఎవరు అనమాట, ముఖ్యమైనటువంటి వాళ్ళు దావీదు. మరి దావీదుని దీవించినటువంటి దేవుడు నిన్ను దీవించడా, నన్ను దీవించడా? అందరినీ కూడా దీవించేటువంటి దేవుడు. కాబట్టి మనము చేయవలసింది మనము చక్కగా దేవుని ఆరాధించాలి. అందుకే నా రుచి చూచి తెలుసుకొనుము. మీరు చక్కటి మంచి గొంతుకుందా, చక్కగా గొంతు ఎత్తి దేవుని దేవుణ్ణి స్తుతించండి. దేవునికి మహిమ కలిగేలాగా చక్కగా మీ చుట్టూ ఉన్నటువంటి వారంతా కూడా వీళ్ళు ఏం పాటలు పాడుతున్నారో అని విని వారు కూడా ఆ యొక్క పాటలకి, ఆ పాటల్లో ఉన్నటువంటి మరి చక్కటి భావానికి నిజమే కదా, వీళ్ళ యొక్క దేవుడే నిజమైనటువంటి దేవుడు అని మార్పు చెంది వారు కూడా దేవుని దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎంతోమందిని చూస్తూ ఉన్నాం, వాళ్ళు చాలామంది చెప్తున్నటువంటి మాటలు. ఒక ఆమె చెప్పిందనమాట నాతోటి, నేను 40 సంవత్సరాల క్రితము మాది ఒక పల్లెటూరు, ఆ యొక్క పల్లెటూరులో నేను మాకు అసలు దేవుడు అంటేనే తెలియదు. మరి అట్లాంటి దగ్గర ఒక కుటుంబం మా దగ్గరికి వచ్చింది. ఆ కుటుంబం ఎట్లాంటి కుటుంబం అంటే, ఆయన మరి స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్గా ఉన్నాడు. అయితే ఆ టీచరు ఆ కుటుంబంలో ప్రతిరోజు కూడా సాయంత్రము దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటూ ఉండేటువంటి వారు. ఆ ప్రార్థనలో వాళ్ళు పాడేటువంటి పాట నన్ను చాలా ఆకర్షించింది. ఏం పాట అని అడిగినప్పుడు ఆమె చెప్పింది, దేవుణ్ణి స్తుతించుడి అనేటువంటి పాట. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అనేటువంటి పాట వాళ్ళు పాడడం జరుగుతుంది. ఆ పాట విని విని నేను కూడా చాలా చక్కగా పాడాను. తర్వాత నేను దేవునిలోనికి రావడము, నా యొక్క జీవితమే మారిపోయింది అని ఆమె ఎంతగానో గొప్ప సాక్ష్యం
చెప్పడం జరిగింది. అంటే మనం దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవుని యొక్క కృప మనము పొందుకుంటాము. అందుకని రుచి చూచి మనం తెలుసుకోవాలి. మనము మరి మన కామ్గా నోరు తెరవకోకుండా ఎంతసేపు కూడా ఎవరో చెప్పిన వింటము కాదు. ఏం చేయాలంటే మనము కూడా దేవుని ఆరాధన చేయాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి. ఆనాడు కూడా ఎప్పుడు కూడా దేవుణ్ణి మరి దేవదూతలు ఎంతగానో మహాకాశంలో పరలోకంలో ఉండి ఆ యొక్క దేవదూతలు ఈ నిత్యము కూడా పరిశుద్ధుడు 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 అనేసి వారు మరి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. వాళ్ళు స్తుతిస్తున్నప్పుడు ఆ యొక్క పరలోకపు కమ్మెలు అనమాట అన్నీ కూడా తలుపులు కమ్మెలు అన్నీ కూడా ఎట్లా అనమాట అవి చక్కగా వణుకుతూ ఉన్నాయన్నమాట. వణకడం అంటే ఆ యొక్క సౌండ్కి అవన్నీ కూడా మనం కూడా ఒకసారి చూడండి హై బీట్ పెడుతూ ఉంటే ధన ధన ధనం అనేసి సౌండ్ వస్తూ ఉంటుంది. అన్నీ కూడా ధ్వనిస్తూ ఉంటుంది అనమాట. కదులుతున్నటువంటి చప్పుడు మనకి వినిపిస్తూ ఉంటుంది. గుమ్మాలు కానీ తలుపులు కానీ ఇవన్నీ కూడా. అట్లాగే పరలోకములో కూడా దేవదూతలు చేస్తున్నటువంటి ఆ యొక్క గాన ప్రతిగానాలకి ఆ యొక్క పరలోకమే అంతా కూడా ఏమవుతుందనమాట కంపిస్తూ ఉండడం జరిగింది. దేవుడు నిత్యము కూడా మరి ఆ యొక్క స్తుతుల్ని ఆకర్షిస్తూ ఆ స్తుతుల్ని ఆస్వాదిస్తూ ఎంతగానో ఆయన ఆనందిస్తున్నటువంటి దేవుడు. మన యొక్క స్తుతులను కూడా ఆయన అంగీకరించేటువంటి దేవుడు. మన యొక్క ఆరాధన కూడా ఆయన మెచ్చుకునేటువంటి దేవుడు. కాబట్టి మనము కూడా రుచి చూచి ఆయనని ఎరిగి చక్కగా దేవుణ్ణి మనము చక్కగా మరి ఆయనని ఆరాధిద్దాము. తర్వాత రెండవది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన కనుక చూసుకుంటే ప్రార్థన కొంతమంది ఎట్లా అనమాట ప్రార్థనా పరులు ఉంటారు. వారు ఎంతగానో దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు. అట్లాగా ప్రార్థన చేసి మరి దేవుని యొక్క కృప పొందుకున్నటువంటి వారు కూడా ఎంతోమంది ఉన్నారు. వారిలో ముఖ్యంగా కనుక చూసుకుంటే ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు మరి ఆస. అతని పేరు ఏంటనమాట ఆస. ఈ యొక్క ఆస కనుక చూసుకుంటే ఆయన తండ్రి చనిపోయిన తర్వాత రాజు అయ్యాడు. తండ్రి చనిపోయిన తర్వాత అతను రాజు అయ్యి 10 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు అతని రాజ్యంలో చాలా చక్కటి వాతావరణం ఉంది. మరి పూర్వకాలంలో రాజ్యాలు పూర్వకాలం ఏంటి ఇప్పుడేంటి ఎప్పుడు చూసినా కూడా ఒకటే రాజ్యాలు దేశాలు కనుక చూసుకుంటే యుద్ధాలు 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 యుద్ధ సమాచారము యుద్ధ భయము ఎక్కువగా ఉంటూ ఉంటుంది. మరి పూర్వకాలంలో అయితే ఇంకా ఈ యొక్క రాజ్యాలు ఎక్కువగా ఉండడం వలన యుద్ధ భయాలు చాలా ఎక్కువగా ఉండేటువంటివి. మరి అట్లాగే ఈ యొక్క ఆశ రాజు అయిన తర్వాత 10 సంవత్సరాలు ఆ యొక్క రాజ్యం అంతా కూడా చాలా నెమ్మదిగా ఉంది. నెమ్మదిగా ఉండడానికి కారణం కనుక ఏంటి అని చూసుకుంటే ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థంగాను నడిచిన వాడే. 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయంలో మనకి మాటలు కనిపిస్తుంది. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థంగాను నడిచిన వాడే అన్యదేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములన్నింటిని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతిమలన్నింటిని కూడా పగలగొట్టాడు. దేవతా స్తంభాలన్నింటిని కూడా తీసివేశాడు. అంటే తన తండ్రి అయినటువంటి అబియా చేయించినటువంటివి అన్నీ కూడా ఎప్పుడు కూడా ఎట్లా ఉండేదనంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క స్తంభము, ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పేరు పెట్టి దానిని వాళ్ళు పూజలు చేస్తూ ఉండేటువంటి వారు. సూర్యునికి ఒక స్తంభము, ఆ స్తంభం మీద సూర్యుడు దేవుడు, ఇట్లాగా రకరకాలైనటువంటి చంద్రుడు దేవుడు, ప్రతి దానికి కూడా దేవుడు 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 అని చెప్పేసి ప్రకృతిని ఆరాధించడం ఎక్కువైపోతుంది. ఉన్నత స్థలములు అంటే కొండల మీద ఎక్కడ చూసినా కూడా వీళ్ళు ఏం చేశారు అంటే రకరకాలైనటువంటి ప్రతిమలు పెట్టి వాటికి బలులు అర్పణ చేస్తూ ఉండేటువంటి వారు, వాటికి పూజలు చేస్తూ ఉండేటువంటి వారు, ఎంతసేపు వాటికి ఆరాధన చేస్తూ ఉండేటువంటి వారు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క ఆస రాజు అయ్యాడో, రాజు అయిన తర్వాత అతను చేసినటువంటి పని ఏంటంటే తన తండ్రి నడిచినటువంటి విధానంలో నడవక తన తండ్రిని జన్మించే అంటే తండ్రి ఎవరు వలన మనం అంతా కూడా జన్మించామో అట్లాంటి జన్మకు కారణమైనటువంటి దేవాది దేవుని అతను మరి చక్కగా ప్రార్థించడం మొదలుపెట్టాడు. ప్రార్థించడమే కాదు అతను దేవునికి అనుకూలంగా ఆయన ఏం చేశాడన్నమాట చక్కగా పనులన్నీ కూడా చేయడం మొదలుపెట్టాడు. దేవతా విగ్రహాలన్నింటినీ కూడా పగలగొట్టించేశాడు. వాటన్నీ కూడా తీసుకెళ్ళి అవతల పారవేశాడు. మరి అవే కాకుండా ఆయన తల్లి మయాక అని ఉంది. ఆమె కూడా ఏం చేస్తుందన్నమాట భయంకరమైనటువంటి విగ్రహాలను తయారు చేసి పెట్టింది. ఆమె తయారు చేసినటువంటి విగ్రహాలన్నింటినీ కూడా అతను ఏం చేశాడు పడగొట్టించేశాడు. విగ్రహాలన్నింటిలో కూడా పడగొట్టించేసి వాటిని కూడా కాల్చివేసి కిద్రోను వాగులో వాటిని పడవేయడం జరిగింది. అంతేకాకుండా తన తల్లి మరి పట్టప్రాణిగా ఉంది. ఆమె పట్టపు మహిష అంటే రాజుగారి భార్య కాబట్టి ఆమె ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఆమెని ఆ యొక్క స్థానం నుంచి
తీసివేయడం కూడా జరిగింది. తల్లిని కూడా అని చూడుకోకుండానే తల్లి నడుస్తున్నటువంటి దుర్మార్గపు మరి పనులు చేస్తుంది కాబట్టి ఆమె తల్లిని కూడా ఏం చేశాడనమాట, తీసి పక్కకి నెట్టివేయడం జరిగి ఎవరికి ఇచ్చాడు మొదటి స్థానము, ఎవరికి ప్రార్థన చేస్తున్నాడంటే దేవాది దేవునికి అతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతని 10 సంవత్సరాల్లో కూడా దేశము రాజ్యము చాలా చక్కగా నెమ్మదిగా ఉంది. చక్కగా తన యొక్క రాజ్యాన్ని డెవలప్ చేసుకున్నాడు. అనేకమైనటువంటి పట్టణాలన్నీ కూడా కడుతూనే ఉన్నాడు. ఈ లోపల ఇక్కడ ఏమైందంటే మరి ఇజ్రాయేలీ ప్రాంతం నుంచి ఒక రాజు అక్కడికి రావడం జరిగింది. ఆ రాజు ఎట్లా అన్నమాట, కూషీయుడు, అతని పేరు జెరాహు. కూషీయుడు అనేటువంటి ఈ యొక్క జెరాహు ఇతని మీదకి యుద్ధానికి వస్తున్నాడు. అతనికి మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు అతను దగ్గర ఉన్నటువంటి సైన్యం కనుక చూసుకుంటే ఎంతమంది సైన్యం ఉన్నారంటే 1000 సైన్యము, 300 రథములు సమకూర్చుకొని ఈ యొక్క ఆసా మీదకి యుద్ధానికి రావడం జరిగింది. ఎప్పుడైతే అతను వచ్చాడో మరి యుద్ధం గెలవాలంటే 1000 అంటే ఎంత అని లెక్క కొడితే 10 లక్షలు. 10 లక్షల సైన్యముతోటి 300 మరి రథాలతోటి, ఇనుప రథాలతోటి వాళ్ళు మరి ఇంకా గుర్రాల మీద వచ్చేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఎదిరించాలి. వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళాలి అంటే ఇతని దగ్గర ఇంకెంతమంది ఉండాలి, దానికి డబుల్ ఉండాలి. 10 లక్షలు అంటే 20 లక్షల మంది సైన్యం ఉంటేనే కానీ ఇతనికి విజయము రాదు. మరి అట్లాగా ఇతని దగ్గర కనుక చూసుకుంటే ఎంతమంది ఉన్నారు అంటే చాలా తక్కువ మంది, ఇతని దగ్గర సైన్యం చాలా తక్కువ మంది ఉన్నారు. యుద్ధము ఇట్లా ఈటెలు పట్టుకుని యుద్ధం చేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే యూదాలో 3 లక్షల మంది మాత్రమే ఉన్నారు. 3 లక్షల మంది. అలాగే విల్లు వేసేటువంటి వారు 2,80,000 మంది ఉన్నారు. విల్లు వేసేటువంటి వారు 2,80,000. మొత్తం చూసుకుంటే 5,80,000 మంది ఉన్నారు. 5,80,000 మంది మాత్రమే అక్కడ ఉన్నారు. మరి ఇక్కడ కనుక చూసుకుంటే 10 లక్షలు, వీళ్ళ దగ్గరేమో 5 లక్షలు. మరి వీళ్ళు యుద్ధానికి వెళ్తే యుద్ధంలో ఇతను గెలిచేటువంటి అవకాశం ఏమీ కూడా లేనే లేదు. ఇప్పుడు ఏం చేయాలి అని వెంటనే అతడు మరి ఏం చేశాడన్నమాట, నేను కొలుస్తున్నటువంటి, నేను ప్రార్థన చేస్తున్నటువంటి దేవుడు మహా గొప్ప దేవుడు, అద్భుతాలు చేయగలిగేటువంటి దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగేటువంటి దేవుడు అని చెప్పి అతను దేవుని సన్నిధానానికి వెళ్ళి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైనటువంటి సైన్యము నా మీదకి యుద్ధానికి వస్తుంది, నా బలము ఏ మాత్రము కూడా సరిపోదు, కాబట్టి నీవు మా పక్షా నుండి యుద్ధము చేయాలి, నీ దగ్గరే నీవే మాతో ఉండాలి, మమ్మల్ని గెలిపించాలి తండ్రి అని ఎప్పుడైతే అతను దేవునికి మొరపెట్టాడో, మొరపెట్టి ఎప్పుడైతే అతనికి యుద్ధానికి వెళ్ళాడో మరి ఆ యొక్క యుద్ధంలో ఆసా గెలవడం జరిగింది. హల్లెలూయా. నిజమే, అతను రుచి చూచి ఉన్నాడు. దేవుణ్ణి గూర్చి వినడమే కాదు, రుచి చూచి ఆయన తన ప్రతి పని కూడా దేవునికి ఇష్టమైనటువంటి పని చేయడం మొదలుపెట్టాడు. ప్రతి పని కూడా దేవునికి ఇష్టమైనటువంటి పని. తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహాలను తీసివేశాడు, అన్యదేవతలను తీసివేశాడు, అన్నిట్లు కూడా పడగొట్టించి వేశాడు. తండ్రి కానీ తల్లి కానీ చేయించినటువంటి వాటి అన్నిట్లు కూడా తీసివేసి తన పితరులు చేసినటువంటి, దేవుడు నడిచిన మార్గంలో నడిచినటువంటి యొక్క దావీదు నడిచినటువంటి మార్గంలో ఆయన కూడా నడవడం ప్రారంభించాడు. మరి ఎప్పుడైతే అతను దేవునికి మొరపెట్టాడో, దేవుణ్ణి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడో, దేవుని యొక్క రుచి చూచాడు కాబట్టి అతను చక్కగా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే అతను ప్రార్థన చేశాడో దేవుడు అతనికి విజయాన్ని ఇవ్వడం జరిగింది. నిజమే, మనము కూడా మరి మన శత్రువు కనుక చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా మనకి శత్రువు ఉన్నదే ఉన్నది. మరి యొక్క శత్రువుని మనం గెలవాలి అనుకుంటే మరి ఎన్నో సంవత్సరాల నుంచి నీ యొక్క సొంత తెలివి మీద ఆధారపడి మరి ఎన్నో వ్యాపారాలు చేసి నష్టపోయేవేమో, లక్షల్లో వేలల్లో మరి భయంకరమైనటువంటి అప్పుల సమస్యలో ఉన్నావేమో, మరి ఎటు తీర్చలేనటువంటి పరిస్థితిలో ఉన్నావేమో, భయంకరంగా అనారోగ్యాలతో ఉన్నావేమో, మరి ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటే ఒక్కసారి దేవుని దగ్గరికి రా, దేవుని దగ్గరికి వచ్చి దేవునికి మొరపెట్టు. ఏ విషయానికైనా సరే, అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా, ఏ విషయానికైనా సరే దేవుని దగ్గరికి వచ్చి ఎప్పుడైతే నీవు దేవునికి మొరపెడతావో, దేవునికి ప్రార్థన చేస్తావో, దేవుడు తప్పక నీ యొక్క ప్రార్థనని ఆలకిస్తూ ఉంటాడు, అంగీకరిస్తూ ఉంటాడు. అంతేకాదు నీకు
క్షేమాన్ని ఇస్తాడు, నీకు విజయాన్ని ఇస్తాడు. ఆనాడు ఆసాకి విజయాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఈరోజు నీకు కూడా విజయాన్ని ఇస్తాననేసి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నీ యొక్క శక్తి మీద నీవు ఆధారపడితే నువ్వు ఏది కూడా సాధించలేవు. దేవుని యొక్క శక్తిని నీవు తెలుసుకొని ఆయన రుచి చూచి నా దేవుడు నిజమైనటువంటి దేవుడు, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు అని ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తావో ఆయన నీ పక్షాన నీ శత్రువుల మీద యుద్ధం చేసి నీకు విజయాన్ని ఇచ్చేటువంటి గొప్ప దేవుడు. అట్లాగే ఇంకొక విషయం గురించి చెప్తాను. మరి కీర్తనలో కనుక చూసుకుంటే 91వ కీర్తనలో కనుక మనం చూసుకుంటే అక్కడ కూడా మనం ఎంతగానో మనకి దేవుడిని యొక్క కృప మనకి కనిపిస్తుంది. ఆయన మహోన్నతుడు, ఆయన మహోన్నతమైనటువంటి దేవుడు. మహోన్నతుని చాటును నివసించేటువంటి వారు, మరి మహోన్నత చాటును నివసించిన వాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. సర్వశక్తిని యొక్క నీడను విశ్రమించేటువంటి వాడు ఎవడనమాట? మహోన్నతుని చాటున నివసించేటువంటి వాడు. ఆయన మహోన్నతుడు కాబట్టి మనం రుచి చూచి తెలుసుకోవాలి. ఆయన సర్వసంపన్నులు కలిగినటువంటి దేవుడు, మహోన్నతుడు, ఆయన స్తుతులను అంగీకరించేటువంటి దేవుడు, కృపగలిగినటువంటి దేవుడు, నిత్యము మన కోసము ఆయన ఎదురు చూస్తున్నటువంటి దేవుడు. మరి ఈ యొక్క మహోన్నతుని చాటున నివసించేటువంటి వారు ఎట్లా ఉంటారన్నమాట? ఏ మాత్రముగా ఒక కదలక బెదరక జడియక స్థిరముగా ఉండేటువంటి వారు. కొంతమంది మనుషుల్ని ఆశ్రయిస్తూ ఉంటారు. వారికి ఏదైనా కష్టం వచ్చిందంటే వెళ్ళి మాకు అమ్మా ఇంత కష్టం వచ్చింది, అయ్యా ఇంత కష్టం వచ్చింది, మరి మా కష్టాల నుంచి మేము బయటికి రావాలంటే మాకు శక్తి సరిపోవట్లేదు, మీరు సహాయం చేయండి అని అడిగితే వారు లోపలేమనుకుంటారన్నమాట? బాగా అయిందిలే, వీడికి ఇట్లాగే కావాలి, నేను ఎప్పటి నుంచో అనుకుంటూనే ఉన్నాను, ఇట్లాగే అవుతుంది అనేసి అనుకుంటారు. లోపల సంతోషిస్తూ ఉంటారు. పైకి మాత్రం ఏమంటారన్నమాట? అయ్యో అలాగా, అంత బాధ వచ్చిందా, అంత కష్టం వచ్చిందా, సరే అట్లాగే నీ యొక్క కష్టానికి నేను నేను చేయవలసింది నేను చేస్తానులే అనేసి చెప్తారు. కానీ పై మాటలే కానీ నిజముగా చేసేటువంటి వారు కానే కాదు. కానీ మరి అక్కడ వాళ్ళ పరిస్థితి కనుక చూసుకుంటే వాళ్ళు ఏమీ కూడా భోజనం చేయలేనటువంటి పరిస్థితి, రాత్రులు నిద్ర పట్టదు. రాత్రి 12 అయినా 1 గంట అయినా 2 అయినా 3 అయినా 4 అయినా సరే నిద్ర లేకుండా ఏమన్నమాట? నిద్ర వారికి రానే రాదు. ఎందుకంటే భయము, చీకటి పడగానే భయము. ఆ భయము కనుక చూసుకుంటే ముఖ్యంగా మరణ భయము ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఏమో చనిపోతాయేమో, నేను చనిపోతే నా కుటుంబం అంతా ఏమైపోతూ ఉంటుంది, నా భార్య ఏమైపోతూ ఉంటుంది, నా భర్త ఏమైపోతూ ఉంటాడు, నా పిల్లలు ఏమైపోతూ ఉంటుంది, మరి ఉన్న ఈ అన్నిటి గురించి అనమాట, అన్ని విషయాల గురించి కూడా భయము ఆందోళన. మరి ఇట్లాంటి భయము ఆందోళనతో ఉంటే వాళ్ళకి ఏమీ కూడా నిద్ర రాదు. కాబట్టి అట్లాంటి వారంతా కూడా ఎవరిని ఆశ్రయించాలన్నమాట? మహోన్నతుని ఆశ్రయించాలి. మహోన్నతుని ఎప్పుడైతే ఆశ్రయిస్తూ ఉంటారో అప్పుడే గొప్ప కార్యాలు చూడగలుగుతూ ఉంటారు. ఇక్కడ మరి ఈ మహోన్నతుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చేసే పని ఏంటంటే వేటగాని ఉరిలో నుంచి మనల్ని రక్షించేటువంటి దేవుడు. అంతేకాదు నాశనకరమైనటువంటి తెగులు రాకోకుండా నిన్ను రక్షించేటువంటి వాడు. ఇప్పుడు చెప్పాను కదా, ఎక్కడ చూసినా మనకి రకరకాలైనటువంటి భయంకరమైనటువంటి మరి ఈ సీజన్లో వచ్చేటువంటి ఫీవర్లే అందరికీ కూడా జ్వరాలే వచ్చేస్తున్నాయి. కాబట్టి అట్లాంటివి అప్పుడు ఎట్లా ఉంటుందంటే ప్రతి వారికి కూడా భయమే. మంచాల నుంచి లేవలేక ఈ చికునిగునిగా వచ్చిందంటే మరి కనీసము అన్నీ కూడా జాయింట్స్ అన్నీ కూడా భయంకరమైనటువంటి బాధతోటి వాళ్ళు ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎట్లా ఉంటుందన్నమాట? రాత్రి వేళ కలుగు భయానికైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకట్లో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నం పాడు చేయి రోగమునకైనను జడియకండి. ఎందుకు అంటే అవి కూడా మీకు ఏమి కూడా హాని చేయవు. పగలు మరి వేటగాని ఉరి లేకపోతే బాణాలు ఇవేమి కూడా నీకు తగలకోకుండా ఆయన తన యొక్క రెక్కల కింద నిన్ను కాపాడుతాననేసి వాగ్దానం చేస్తున్నాడు. నిజమే, మనల్ని రక్షించేటటువంటిది ఎవరనమాట? మహోన్నతుడు. ఆయన మామూలు వ్యక్తి కాదు, ఆయన వ్యక్తి కాదు, ఆయన మహోన్నతుడు, మహాదేవుడు. అట్లాంటి దేవుణ్ణి మనము ఏ మాత్రము కూడా అలక్ష్యము చేయకోకుండా, అశ్రద్ధ చేయకోకుండా ఆయనను మనము
ఘనపరచాలి. ఆయన రెక్కల క్రింద మనము రావాలి. ఎప్పుడైతే మనం ఆయన రెక్కల క్రిందకి వస్తామో అప్పుడే మనకి ఆయన రక్షణ కలుగజేస్తూ ఉంటాడు. కాబట్టి మనము ఒక్కొక్కరము ఒక్కొక్క రీతిగా దేవుణ్ణి ఎరిగినటువంటి వారము. కొంతమందికి మరి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, పాటల ద్వారా దేవుణ్ణి పట్టుకోవడం జరుగుతూ ఉంటుంటుంది, ప్రార్థన వాక్యం ద్వారా జరుగుతూ ఉంటుంది. ఇట్లా రకరకాలైనటువంటి పరిస్థితుల్లో దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉంటాడు. మనము చక్కగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు తప్పక మనల్ని దీవించేటువంటి దేవుడు, మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు. అంతేకాదు ఆయన మంచి దేవుడు. ఎంత మంచి దేవుడు అంటే నీవు ఎట్లాంటి స్థితిలో ఉన్నా కూడా నిన్ను గౌరవించేటువంటి దేవుడు, నిన్ను ఆదరించేటువంటి దేవుడు. ఒకసారి మరి కొంతమంది యూదులు ఏం చేశారనమాట, వ్యభిచారంలో ఉన్నటువంటి ఒక స్త్రీని పట్టుకొని రావడం జరిగింది. పట్టుకుని వచ్చి ఈయన ఏం చెప్తాడో అని చెప్పేసి పెద్ద పెద్ద రాళ్ళన్నీ కూడా పట్టుకుని వచ్చి రెడీగా కూర్చుని ఉన్నారన్నమాట. అంటే ప్రభు ఒకే ఒక్క మాట చెప్పారు. ఏమని చెప్పారంటే, మీలో పాపం చేయనటువంటి వాడు ఎవరో మొదటగా ఆమె మీద రాయి వేయండి అని చెప్పి ఆయన కూర్చుని కింద ఏదో రాస్తూ కూర్చున్నారన్నమాట. చాలాసేపు అయిపోయింది, దగ్గర దగ్గర ఒక గంట అయిపోయింది. ఏమైందా అని ఆయన చక్కగా మరి ఆయనకు అన్నీ తెలుసు. తల ఎత్తి చూస్తే అక్కడ ఎవ్వరూ కూడా లేరు. ఆ స్త్రీ గజగజా వణుకుతూ ఏడుస్తూ వచ్చి ఆయన యొక్క పాదాలను పట్టుకున్నప్పుడు అమ్మా అని ఆయన పిలవడం జరిగింది. ఆమెని అమ్మా అని ఆయన పిలవడం జరిగింది. ఇంత గొప్ప దేవుడు, పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీని కూడా ప్రభు ఏమని పిలుస్తామంట, అమ్మా అనేసి ఆయన పిలవడం జరిగింది. నిజమే, ఆయన ఎంత మంచి దేవుడు. మనం ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయన మనల్ని క్షమించేటువంటి దేవుడు, మనల్ని ప్రేమించేటువంటి దేవుడు, మనల్ని మరి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టగలిగేటువంటి దేవుడు. మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా, మన ఏ కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా కూడా ఆయనని మొట్టమొదటిగా మనం ఏం చేయాలంట, రుచి చూసి తెలుసుకోవాలి. రుచి చూసి ఎరిగితేనే మనకి ఆయన ఏంటి అన్నది తెలుస్తూ ఉంటుంది. బయట ఉండి కబుర్లు చెప్పడం కాదు, ఆయన ఆ దేవుడా, ఆ దేవుడు ఏం చేస్తాడులే అని అనడం కాదు. ఆయన దగ్గరికి వచ్చి ఆయనను స్తుతించినప్పుడు ఆ యొక్క హేమాను కానీ లేకపోతే దావీదు కానీ ఏ విధంగా అయితే వారు చక్కగా దేవుని యొక్క దీవెనలు పొందుకున్నారో, అదేవిధంగా ప్రార్థన చేసినప్పుడు ఆశ ఏ విధంగా అయితే విజయాన్ని పొందుకున్నాడో, మరి అట్లాగే పాపాత్మురాలైనటువంటి స్త్రీని మరి దేవుడు అమ్మా అని పిలిచి తన ఎంత గొప్ప దేవుడో అక్కడ తెలియజేసినటువంటి దేవుడు ఈరోజు నీతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఏ స్థితిలో ఉన్నా కూడా నీవు ఆయనని స్తుతించినప్పుడు, ఆయనని ప్రార్థించినప్పుడు, ఆయనను రుచి చూసి నీవు తెలుసుకున్నప్పుడు నీ మీద ఆయన యొక్క నిండైనటువంటి దీవెనలు కుమ్మరించబడతా ఉంటాయి. అంతేకాదు ఆయన నిన్ను గొప్ప చేసి ఒక గొప్ప మరి చక్కగా నిన్ను నిలబెట్టగలిగేటువంటి దేవుడు మరి యేసయ్య మాత్రమే. అట్లాంటి దేవుణ్ణి మనము రుచి చూసి తెలుసుకోవాలి. మరి చక్కగా ఆయనని మనము వేడుకుంటున్నప్పుడే మనకి అన్ని కూడా విజయాలు జరుగుతూ ఉంటాయి. ఎట్లాంటి స్థితిలో ఉన్నా కూడా ఏ మాత్రం కూడా భయపడుకోకుండా ఆయనని రుచి చూసి తెలుసుకుని చక్కగా ఆయనని స్తుతించండి, ఆయనని ఆరాధించండి, ఆయనని ఘనపరచండి. మేము కూడా ఒకప్పుడు మరి ఆయనని రుచి చూడనటువంటి పరిస్థితిలో ఉన్నాము. కానీ ఎప్పుడైతే వాక్యం ద్వారా ఆయనని రుచి చూసామో ఆ వాక్యం ద్వారానే మేము జీవించబడ్డాము. మీరు కూడా అట్లాంటి జీవాన్ని పొందుకొని దేవుని యొక్క కృప పొందుకొని నిత్యము కూడా ఆయనతో ఉండేటువంటి గొప్ప భాగ్యము మీ అందరికీ కూడా దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. అంతేకాదు ఇంకొక మాట ఉంది. 1 పేతురు 2వ అధ్యాయంలో కనుక చూస్తే ఆయన అక్కడ చెప్పినటువంటి మాట ఏంటంటే, మరి నిర్మలమైనటువంటి పాలని ఎట్లా అపేక్షించాలో అలాగే వాక్యం అనేటువంటి పాలతోటి మీరు పెరగండి. వాక్యం అనేటువంటి పాలతోటి మీరు పెరిగినప్పుడే మీకు మరి బలాన్ని వస్తూ ఉంటుంది. మీలో ఉన్నటువంటి సమస్త దుష్టత్వాన్ని కూడా తొలగించుకోండి అనేసి అక్కడ ఆయన చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనలో ఉన్నటువంటి సమస్త దుష్టత్వాన్ని, సమస్త కల్మషాన్ని, సమస్త హేయ క్రియలని మనం తీసివేసుకున్నప్పుడే దేవుని యొక్క కృప మనము పొందుకుంటూ ఉంటాము. అంతేకాదు ఆయనని రుచి చూచి మనము తెలుసుకున్నప్పుడే ఆయన మంచి దేవుడు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకార్యుడు, మహోన్నతుడు, ఇవన్నీ కూడా మనకి అర్థమవుతూ ఉంటాయి. అట్లాగా ఆయన రుచి చూసి తెలుసుకుని ఆయన యొక్క కృప పొందుకొని ఆయనలో మీరు నిండైనటువంటి మేలులు పొందుకోవాల్సిందిగా నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.
అత్యున్న సింహాసనం మీద ఆసీనుడైనటువంటి మా దేవ మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. అవును ప్రభా, మరి నాయన రుచి చూసి తెలుసుకోమని మీరు సెలవిస్తున్నారు తండ్రి. అవును ప్రభా, ఏదైనా కూడా మాకు మరి తింటేనే కదా ప్రభా మాకు అది మరి అది చేదుదా తీపిదా మరి మంచిదా చెడ్డదా అన్నది మాకు తెలుస్తూ ఉంటుంది. ఉన్న ప్రతి అవసరాన్ని ప్రతి అక్కర్ని కూడా తీర్చి ప్రభా మరి నాయన నీ యొక్క నిండైనటువంటి దీవులతో కృమ్మరించవలసిందిగా త్వరలో రానున్న మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకుంటాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము ఈ యొక్క టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డ మీద కుమ్మరించబడును గాక. ఆమేన్.